ఆడపిల్లలు ఒగ్గు నేర్చుకోవద్దు అని ఎక్కడన్నా ఉంటే రాసుంటే నాకు చూపించండి. ఆడపిల్లలు ఒగ్గు కథ చెప్పొద్దు, ఒగ్గుడోలు కొట్టొద్దు అని ఎవరైనా పెద్దలు చెప్పినా నాకు చెప్పండి. నేను ఇప్పటికి కూడా విరమించుకోవడానికి సిద్ధంగా ఉన్నా. సో నిజంగా గ్రేట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కళ కొంతమంది మర్చిపోతున్నారు. సో తెలంగాణ వరకే దాదాపు కొంతమందికి మాత్రమే ఒగ్గు అనేది తెలుసు. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు దాదాపుగా కొంతమందికి తెలియదు. అక్కడ మీరు ఎవరికైనా తెలియజేయడానికి ట్రై చేశారా ఇప్పటివరకు? అంటే మీరు దాదాపుగా చాలా వరకు నాకు తెలిసిన వరకు కొన్ని దేశాలు కూడా తిరిగారని నేను విన్నా. ఒకటమ్మా, మాణిక్యపురంలోనే లేదు కళ. తెలంగాణ వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ప్రతి గ్రామంలో ఒగ్గుడోలు మోగుతుంది. ఇది మన తెలంగాణ వాసులకు అందరికీ తెలుసు. రెండో విషయం ఏంటంటే మారుమూల పల్లెల్లో పుట్టినటువంటి ఈ కళారూపము మాడ్రిడ్ దాకా పోయింది, స్పెయిన్ మాడ్రిడ్ దాకా పోయింది. రెండోది పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో నేర్పించిన, తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీలో పోలీసు వాళ్ళకి నేర్పించిన, ఐఏఎస్ అకాడమీ అంటే ఎవరైతే ఐఏఎస్ పాస్ అయ్యి ప్రొబేషనరీ ట్రైనింగ్ కోసం డెహ్రాడూన్ పోతారు, లాల్ బహదూర్ శాస్త్రి ఐఏఎస్ అకాడమీ ఉంది. అక్కడ మన తెలుగు కలెక్టర్లకు 2 సంవత్సరాలు పోయినాం. అక్కడికి 11 మంది ఒకసారి, 13 మంది ఒకసారి కలెక్టర్లకు కూడా నేర్పించి వచ్చినాం. ఓకేనా. తర్వాత ఎన్ఎస్డిలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా అనేది చాలా పెద్ద ఇన్స్టిట్యూట్ అమ్మా. అంటే యాక్టింగ్ కానీ డైరెక్షన్ కానీ నేర్చుకోవడంలో స్టేజ్ పరంగా రంగస్థల కళలకు సంబంధించింది. అయితే డైరెక్టర్ గారు ప్రమోట్ చేశారు, రవి బాగా నేర్పిస్తాడు, తను పర్ఫార్మర్ కమ్ ట్రైనర్, మీకు బాగా నేర్పిస్తారు, మరి ఇక్కడ కన్నడ వస్తుంది, మరి ఇబ్బంది ఏం లేదంటే హీ విల్ మేనేజ్ ఎవ్రీ లాంగ్వేజ్, ప్రతి లాంగ్వేజ్ను తను మేనేజ్ చేయగలడు అని చెప్పి ఒక నమ్మకంతో డైరెక్టర్ గారు నన్ను కర్ణాటక పంపించారు, బెంగళూరుకు. దాని బ్రాంచ్ మెయిన్ ఆఫీస్ ఏమో ఢిల్లీలో ఉంది, ఎన్ఎస్డి బ్రాంచ్ ఏమో కర్ణాటకలో బెంగళూరులో ఉంది. మేము పోయింది ముగ్గురమేమ్మ, చిన్న పిల్లలం. పాపం బసవలింగయ్య గారు అని చెప్పి దాని డైరెక్టర్, ఆయన పెద్ద ఆయన మమ్మల్ని చూసి ఒక మాట అన్నాడు. అంటే అక్కడ కన్నడ కొంచెం, తెలుగు లాంగ్వేజ్ కొంచెం తక్కువ, బట్ మేనేజ్ చేయగలుగుతాడు ఆయన. మామిడి హరికృష్ణ గారు మీ గురించి బాగా చెప్పారు అని చెప్పి మమ్మల్ని కింది నుంచి మీ దాకా చూస్తాడు. అంటే ఏజ్ పరంగా చిన్న వాళ్ళం కదా, మరి మీరు నేర్పిస్తారా లేదా, మీ గురించి అయితే బాగానే చెప్పిండు అని చెప్తే, సార్ నాకు ఇచ్చిన 15 రోజులలో ది బెస్ట్ నేను ఇవ్వగలుగుతా అని చెప్పి ఒకటే మాట చెప్పినా నేను యుద్ధానికి వెళ్ళిపోయాను. ఇంకా సో ఒక రోజు గడిచింది, 2 రోజులు గడిచినాయి, 3 రోజులు గడిచినాయి. అక్కడ మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారా? నాకు ఇష్టమైన కళ కాబట్టి నేను ఎక్కడ కూడా ఏ ప్రాబ్లం ఉన్నా ఆయన చూసుకుంటాడు, మహాదేవుడు మల్లన్న చూసుకుంటాడు. నన్ను ఎట్లా బయటకు గుంజుకురావాలనో ఆయనకే ఎరక. నిజంగా చెప్పాలంటే తెలుగు రాని బెంగళూరులో అక్కడ హిందీ, మలయాళం, కన్నడ, తమిళ్, ఇంగ్లీష్ అందరు స్టూడెంట్లు ఉన్నారు. తెలుగు అబ్బాయి ఒకడే ఉన్నాడు. వాళ్ళకు ఎల్లమ్మ కథ 45 నిమిషాలు 15 రోజులలో నేర్పించాలమ్మా. ఇది నా టార్గెట్. ఎల్లమ్మ తల్లికి దండం పెట్టిన, మల్లన్న దేవుని దండం పెట్టిన, కొనసాగించిన. ప్రయత్నం నాది, ఫలితం నీదన్న. అద్భుతమైన ఫలితం ఇచ్చేసారు. ఒక్క లాంగ్వేజ్ కాదు, 5 లాంగ్వేజ్లలో నేర్పించిన, నేనే ట్రాన్స్లేట్ చేసి. మీకు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చేసారు? తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఈ 3 ఫ్లూయెంట్గా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మేనేజ్. అసలు కొమరవెల్లి మల్లన్నను ఎవరు కనిపెట్టారు? అసలు కొమరవెల్లి మల్లన్ననే వీళ్ళందరినీ కనిపెట్టిండు. మల్లన్న మన కనిపెట్టడం లేదు. కానీ కాకుంటే ఏంటంటే ఉద్భవం అనేది ఆడ లింగం ఒక బండసోరికలలో వెలిసింది, గుంటి మైలారు లింగం. సో అక్కడ కొమరయ్య అని చెప్పి ఒక గొర్రెల కాపరి, గొల్ల కుర్మ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక గొర్రెల కాపరి ఆ గుట్ట ఆ చాటున మందను మేపుకుంటూ ఆ చెట్నీడకు పడుకుంటారు కదా మలిసి వచ్చి. పడుకున్నప్పుడు ఆ కళలో చెప్పినట్టు మన దేవుడు. ఇది పెద్దలు చెప్పంగా విన్నా, నేను మా వాళ్ళు చెప్పంగా విన్నా. నేను దీని గురించి, ఈ చరిత్ర గురించి నేను కొన్ని గ్రామాలు తిరిగిన, అక్కడ ఆ సరౌండింగ్ గ్రామాలు కూడా తిరిగి, అక్కడ మరి ముఖ్యంగా చేర్యాల గ్రామం అనేది ఒకటి ఉంది. అక్కడ ఇంకా ఉన్నారు వాళ్ళు, ఆ కొమరయ్య వారసులు ఇంకా అక్కడ ఉన్నారు. సో వాళ్ళు కూడా చెప్పారు, ఆ కొమరయ్య గారు అక్కడ నిద్రించిన వేళలో భగవంతుడు ఆయన కళలోకి వచ్చి, నేను ఇక్కడ వెలిసి ఉన్నాను బిడ్డ, నన్ను బండారేసి నన్ను ఆరాధన చేసుకో, నన్ను గొలుసుకో. బండారు మీన్స్ పసుపు, టర్మరిక్. మేము బండారు ఉంటాం, పసుపనము.
బండారు వేసుకొని కొలుసుకో అంటే నిజంగా వెళ్ళి చూస్తారు అక్కడ ఇంత గుంటి మైలార లింగం ఉంది. ఆ లింగానికి ఆదివారం దీపధూప నైవేద్యాలు పెట్టుకుంటూ బండారేసి కొలుసుకుంటా ఆయన మంద ఏ రోగం ఏ నొప్పి లేకుండా బాగా మంద ఇచ్చింది. ఆయనకు కూడా మంచి జరిగింది. ఆయన ద్వారా కొద్దిమంది తెలిసింది, కొద్దిమంది ద్వారా ఇంకొద్దిమంది తెలిసింది. ఇట్లా పాపులర్ అంటే అడ్వర్టైజ్మెంట్ బాగా జరిగింది. నిజంగా అక్కడికి పోయిన వాళ్ళకు పిల్లలు లేని వాళ్ళకు పిల్లలు అవుతున్నారు, ధనం లేని వారికి ధనం వస్తున్నది, ఆస్తి లేని వారికి ఆస్తి వస్తుంది. సో రోగం ఉన్న వారికి రోగాలు పోతున్నాయి, ఇట్లా ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు వస్తున్నాయి. ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. ఒక మహిమగల్ల దేవుడు బండారు మల్లన్న, కొమరెల్లి మల్లన్న అని చెప్పి ఒకటి జరిగింది. జరిగిన తర్వాత ఇంత జరిగింది. అక్కడ ఒక పెద్ద క్షేత్రంగా అడ్వర్టైజ్మెంట్ జరిగింది. ఇప్పుడున్న మల్లన్నగా సరే తర్వాత పుట్టమ్మ బంగారం తెచ్చి ఆ భగవంతుడు నా రూపం నా భగవంతుడు ఇట్లున్నాను అనుకున్నారు ఆ రోజులలో. ఆ విధంగా ఇప్పుడున్నటువంటి మల్లన్నను నిర్దేశం చేసుకున్నారు. తర్వాత అక్కడ మంది బాగా వస్తున్నప్పుడు అక్కడ కమర్షియల్గా కూడా అంటే మనకు ఆర్థిక పరంగా కూడా మనకు డబ్బులు వస్తున్నాయి. అక్కడ డబ్బులు వస్తున్నప్పుడు ఎండోమెంట్ నుండి సరే కొంతమంది అక్కడికి వచ్చిండ్రు. సరే దేవుడు అందరివాడు. నేనేమంటున్నంటే దేవుడు అందరివాడు, దేవుడు అందరి కోసం పిలిచిండు. ఓకేనా? నెలకొల్పిన వారు ఒక్కరైనప్పటికీ నెలకొల్పబడింది మాత్రం అందరి కోసం. కానీ అప్పటిదాకా గర్భగుల్లో ఉండి పూజలు చేసినటువంటి ఒగ్గు పూజారులను బయటికి పంపించి కాదు బయటికి వెళ్ళగొట్టి నేను గర్భగుల్లో ఉంటా అంటే దుర్మార్గమా కాదా?